అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలతో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ అఖండ 2. ఈ మూవీ గురించి చిత్ర బృందం సినీ అభిమానులకు ఒక ఆసక్తికరమైన అప్డేట్ను అందించింది. తాజాగా నిర్వహించిన అఖండ 2 బిగ్ రివీల్ ప్రెస్ మీట్లో చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ఈ సీక్వెల్ను సాధారణ 2D వర్షన్తో పాటు 3D ఫార్మాట్లో కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే గొప్ప అనుభూతిని పంచే సినిమాల్లో అఖండ 2 ఒకటిగా నిలవనుంది. 3D ఫార్మాట్లో ఈ సినిమాను చూడటం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది అని టీం ధీమా వ్యక్తం చేస్తుంది. బోయపాటి మార్క్ భారీ యాక్షన్ సీక్వెన్స్లు 3Dలో మరింత అద్భుతంగా ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు. మీ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ కుమారి 21 అంకే. ఇప్పుడు కరెక్ట్గా ఈ సినిమా రిలీజ్ కూడా 21 రిలీజ్ చేస్తాం. దాని గురించి ఏమండి? యాక్చువల్గా సినిమా రిలీజ్ అయ్యి కూడా కరెక్ట్గా ఈ 20th 10 years అవుతుందండి. ఎస్, నవంబర్ 20th. బట్ అలా ఏం కాదండి. బట్ సినిమా అయితే చాలా బాగా వచ్చింది. మేము చూసాము, అంత అయిపోయాక చూసుకున్నాం కూడా. విపరీతంగా ఎంజాయ్ చేసాం సినిమాని. అంటే చేసేటప్పుడు ఎంత ఎంజాయ్ చేసాం, చూసేటప్పుడు అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేసాం. సో ఖచ్చితంగా జనాలు నచ్చుతుందని నమ్మకం అయితే ఉంది. ఇప్పుడు హీరోలు అందరూ ఒక పక్క ఓటీటీ, ఒక పక్క సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ వేరియేషన్ గురించి మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? వేరియేషన్ అంటే ఏముంటుందండి? ఐ మీన్ కంటెంట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కొన్ని కథలు ఏంటంటే మనకి థియేటర్ కంటే ఓటీటీలో చెప్తే బాగుంటుంది అనిపించే ఓటీటీలో చెప్తాం. కొన్ని థియేటర్లోని చూడడం కరెక్ట్ అనిపించేవి థియేటర్లో చెప్తాం. అంతే కదా. అంటే ఇప్పుడు జనాలు హౌ దే కన్జ్యూమ్ ద కంటెంట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. బట్ వెన్ యూ ఆర్ మేకింగ్ సంథింగ్, కొన్ని ఏంటంటే లాంగర్ ఫార్మాట్లోని సిరీస్లో చెప్తే బాగుంటుంది అనిపించేది గో ఫర్ ఓటీటీస్. కొన్ని కథలు కూడా అవి ఓటీటీలు చెప్తేనే బాగుంటుంది అనేది తెలుగు ఓటీటీస్. కొన్ని చాలా వరకు కూడా సినిమా అనేది ఎప్పుడు కూడా ఇట్స్ అ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ అండి. ఒక థియేటర్లో కూర్చొని లైట్లన్నీ ఆగి ఒక 200 మందితో కలిసి ఒక పెద్ద స్క్రీన్లోని మంచి సౌండ్లో చూస్తే అదే సినిమా ఎక్స్పీరియన్స్ ఎనీడే. ఇందాక మాట్లాడుతూ నన్ను ఎంత తొక్కినా నేను స్ప్రింగ్లో పైకి వస్తాను అన్నారు. సో అట్లా మీ కెరీర్కి కంబ్యాక్ ఫిల్మ్ ఇది ఖచ్చితంగా అవుతుందని ఐ రియలీ హోప్స్ అండి. నాకైతే నమ్మకం ఉంది. నా నమ్మకాన్ని నిలబడతారు అని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. తొక్కాలనుకున్నారు అన్నారు. అసలు ఎవరు తొక్కే వాళ్ళు ఉంటారు అన్నానండి. ఎవరు అనుకుంటున్నారు మీరు? తొక్కే వాళ్ళు ఎవరు ఇండస్ట్రీలో? ఇలా క్వశ్చన్ అడిగి మీరే జోక్స్ అపార్ట్, ఇండస్ట్రీలో ఎవరిని తొక్కరండి. ఇప్పుడు కూడా ఇండస్ట్రీ చాలా విశాల హృదయం. ఇట్ హ్యాస్ అ ప్లేస్ ఫర్ ఎవ్రీవన్. ఓకే. మొన్నటి వరకు మనకి మెయిన్ సినిమా రిలీజ్ రోజే కొన్ని గంటల్లోనే పైరసీ వచ్చేసి ఇబ్బంది పడుతున్న చాలామంది ఫీల్ అవుతారు. దానికి మీరు కూడా మీ సినిమాలు కూడా బలి అయిపోయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఇదివరకు కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో అది రీసెంట్గా నేను అరెస్ట్ అయిన ఐబామ్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే పైరసీ అనేది ఇట్స్ లైక్ అది చాలా పెద్ద, ఇట్స్ హ్యూజ్ డిసీజ్ అండి ఫర్ సినిమా ఎనీ డే. బట్ మనకి ఏదో ఫోన్లోనో లేకపోతే కంప్యూటర్లోనో ఏదో థియేటర్లో రికార్డ్ చేసేసి ప్రింట్ చూస్తే అసలు నేను ఇందాకే అన్నాను, సినిమా అనేది థియేటర్లో కూర్చొని 200 మందితో కలిసి చూసే ఎక్స్పీరియన్స్ అని. అది కాకుండా దానికి కంప్లీట్ ఆపోజిట్ అండి. యూ కాంట్ ఈవెన్ ఎంజాయ్ ఎనీథింగ్ అబౌట్ ద సినిమా త్రూ పైరసీ. దానివల్ల ఏంటంటే ఒకటి సినిమా చేసే వాళ్ళకి చాలా దెబ్బ తగులుతుంది, చాలా ఇబ్బంది కలుగుతుంది, చాలా నష్టాలు వస్తాయి. అండ్ సినిమా చూసే వాళ్ళు కూడా సినిమాని ఎలా చూడాలో అలా చూడలేకపోతారు. సో రెండు రకాలుగా కూడా పైరసీ షుడ్ నెవర్ బి ఎంకరేజ్డ్. యంగ్ హీరో త్రినాథ్ కఠారి కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇట్లు మీ ఎదవ నవంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్పై బళ్ళారి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా విడుదలకు 2 ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు జతకట్టాయి. నైజాం ప్రాంతంలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP విడుదల చేస్తుండగా ఆంధ్ర మరియు సీడెడ్ ప్రాంతాలలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ రిలీజ్ చేయనుంది. 2 దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో ఇట్లు మీ ఎదవ సినిమాకు భారీ రిలీజ్ దక్కుతుంది. 1000 ఏళ్లు ధర్మంగా వర్ధిల్లు అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్తో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంది. దీంతో యూత్ఫుల్ ఎంటర్టైనర్పై ప్రేక్షకులలో అంచనాలు మరింత పెరిగాయి. హీరోయిన్గా సాహితి అవాంఛ నటిస్తుండగా దిగ్గజ నటులు తనకిళ్ల భరణి, గోపరాజు రమణ, దేవి ప్రసాద్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు వేల కోట్ల నష్టం కలిగిస్తూ పోలీసులకు కొరకరాని కొయ్యగా మారిన ప్రముఖ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే.
విదేశాల్లో ఉంటూ పైరసీ సామ్రాజ్యాన్ని నడిపిన రవిని నెదర్లాండ్స్ నుంచి హైదరాబాద్ రాగానే కూకట్పల్లిలోని ఆయన నివాసంలో సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో నిందితుని చంచల్గూడ జైలుకు తరలించారు. నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి హనీ రోజ్ తన రాబోయే పాన్ ఇండియా సినిమా రేచల్ ట్రైలర్తో సినీ ప్రియులను ఒక్కసారిగా షాక్కి గురిచేస్తుంది. హనీ రోజ్ తాజాగా ఒక రివెంజ్ డ్రామాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కొట్టు నడుపుకునే రేచల్ జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి అనేది సినిమా కథ. తాజాగా విడుదలైన ట్రైలర్లో హనీ రోజ్ మాస్ అవతార్లో కనిపిస్తోంది. ఈ చిత్రం మలయాళం, తెలుగు, తమిళం, కన్నడం, హిందీతో సహా 5 భాషల్లో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 6న విడుదల కానుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ దర్శకుడు గోపీచంద్ మలినేనిల హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. బ్లాక్ బస్టర్ చిత్రం వీరసింహారెడ్డి ఘన విజయం తర్వాత ఈ ఇద్దరు కలిసి రెండో చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. NPK 111 అంటూ రాబోతున్న ఈ ప్రాజెక్టు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే టైం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరున పూజా కార్యక్రమాలతో అధికారికంగా ఈ చిత్రం ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఇది చరిత్ర వర్తమానం మేళవింపుగా సాగే ఒక శక్తివంతమైన యాక్షన్ డ్రామాగా రూపొందనుంది. ఇందులో బాలకృష్ణ 2 విభిన్న కోణాల్లో కనిపించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఒక పాత్రలో రాజుగా అలరించనున్నారని సమాచారం. ఈ పాత్ర బాలయ్య అభిమానులకు పెద్ద విందు కానుంది. ఈ చిత్రంలో కథానాయికగా స్టార్ హీరోయిన్ నయనతార నటించబోతూ ఉండగా త్వరలోనే చిత్ర బృందం దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయనుంది. అక్కినేని నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో చేసిన మొదటి చిత్రం శివ మళ్ళీ ఎన్నో ఏళ్ల తర్వాత థియేటర్స్లో రిలీజ్ అయి సెన్సేషన్ని సెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పట్లో వసూళ్ల పరంగా ఎలా అదరగొట్టిందో మళ్ళీ రీ రిలీజ్ అయ్యాక కూడా రీ రిలీజ్ చిత్రాల్లో మన టాలీవుడ్ నుంచి సాలిడ్ ఓపెనింగ్స్ని ఈ చిత్రం సొంతం చేసుకోవడం విశేషం. ఇక లేటెస్ట్గా US మార్కెట్లో కూడా ఈ సినిమా స్ట్రాంగ్ వసూళ్లు రాబట్టడం విశేషం. ఇలా అక్కడ $50,000 పైగా గ్రాస్ని అందుకొని ఈ సినిమా రాబట్టింది. దీనితో అక్కడ కూడా రీ రిలీజ్ చిత్రాల్లో టాప్ లిస్ట్లో ఈ సినిమా చేరింది. దీంతో శివ మరోసారి మంచి బెంచ్ మార్క్ని సెట్ చేస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించగా అమల, సుభరేఖ సుధాకర్, రఘువరన్ తదితరులు నటించారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో ఫాదర్ ఎమోషన్ కూడా మెయిన్ హైలైట్గా ఉంటుందట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ఫ్యామిలీ ఎపిసోడ్ సినిమా మొత్తానికే మెయిన్ హైలైట్ అని, ఆ ఎపిసోడ్లో ఎన్టీఆర్ కూడా సరికొత్త గెటప్లో కనిపిస్తారని తెలుస్తోంది. ఎలాగూ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కలయికలో సినిమా అంటే యాక్షన్ అద్భుతంగా ఉంటుంది. ఇక ప్రస్తుతం కొత్త స్కెడ్యూల్ కోసం మేకర్స్ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ ఇస్తున్నారు. కాగా డ్రాగన్ సినిమాని ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యుత్తమ సినిమాలో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. అందుకే ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైం తీసుకున్నాడు. కాబట్టి ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లో కల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిపి ఈ సినిమాని నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన లెనిన్ చిత్రాన్ని దర్శకుడు మురళీకిషోర్ అబ్బూరి డైరెక్షన్లో చేస్తున్నాడు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఆల్రెడీ మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్లో బ్యాలెన్స్ షూట్ను పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్లైమాక్స్ కోసం అఖిల్ యాక్షన్ స్టంట్స్ను ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అన్నట్టు ఈ క్లైమాక్స్లో ఒక స్పెషల్ గెస్ట్ రోల్ కూడా ఉందని టాక్. మరి ఈ పాత్రలో ఎవరు కనిపిస్తారో చూడాలి. కాగా ఈ సినిమా రాయలసీమ బ్యాక్డ్రాప్తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. సీనియర్ హీరోయిన్ త్రిష స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ఠ కలయికలో వస్తున్న విశ్వంభర చిత్రంలో నటిస్తుంది. అయితే గత కొంతకాలంగా త్రిష పెళ్లిపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరోవైపు 41 ఏళ్లు దాటిపోతున్న త్రిష ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉంది. అయితే త్రిష స్టార్ హీరో విజయ్తో రిలేషన్లో ఉందని గతంలో రూమర్స్ వచ్చాయి. పైగా విజయ్ పుట్టినరోజు నాడు విజయ్ త్రిష కుక్క పిల్లని ఎత్తుకొని ఆడిస్తూ ఉండగా త్రిష విజయ్ పక్కనే కూర్చొని నవ్వుతూ కనిపించింది. ఆ ఫోటోతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని గట్టిగా ప్రచారం జరిగింది. తాజాగా త్రిష ఈ వార్తలకు రియాక్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో నాకు చాలామంది స్నేహితులున్నారు, వారందరితో నాకు పెళ్ళి అని రాసేవారు ఇంకా రాస్తున్నారు. అలాంటి వార్తల వల్ల నాకు అసహ్యం వేస్తుంది. దయచేసి ఇలాంటి ఫేక్ వార్తలను వైరల్ చేయకండి అంటూ త్రిష చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికైతే త్రిష సినిమాలపైనే ఫోకస్ పెట్టిందిట.
అందాల భామ భాగ్యశ్రీ బోర్సే గత సంవత్సరం మిస్టర్ బచ్చన్ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ కావడంతో ఆమె డెబ్యూ నిరాశపరిచింది. తర్వాత వచ్చిన రెండో సినిమా కింగ్డమ్ పైన మంచి ఆశలు పెట్టుకున్న ఆ చిత్రం కూడా ఫ్లాప్గా మిగిలిపోయింది. ఇలా వరుసగా 2 ఫ్లాపులు రావడంతో భాగ్యశ్రీ కాంత సినిమాపై ఆశలు పెట్టుకుంది. అయితే కాంత చిత్రానికి ఓపెనింగ్ రెస్పాన్స్ బాగానే ఉంది, కానీ బాక్సాఫీస్ ట్రెండ్స్ మాత్రం బలహీనంగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ ఏడాదిలో ఆమెకు నిజమైన హోప్గా ఆంధ్ర కింగ్ తాలూకా మాత్రమే మిగిలింది. అయితే కాంతాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ భాగ్యశ్రీ నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. మరి అమ్మడికి ఆంధ్ర కింగ్ తాలూకా ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి. మన 5 మినిట్ ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది. మీకు నచ్చింది అని కోరుకుంటున్నాను. ఆడియన్స్కి కూడా నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. మూవీ గురించి చెప్పాలంటే మంచి ఫన్, ఎంటర్టైనింగ్ ఫ్యామిలీ మూవీ. ఇది ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా చూడొచ్చు. థ్రిల్లర్ కామెడీ, క్లీన్ కామెడీ. నేను కూడా ప్రీమియర్లో ఫ్యామిలీతో పాటు వెళ్ళాను. అందరికీ అంత తెలుగు రాదు, కానీ చాలా ఫన్ చేశారు, చాలా ఎంజాయ్ చేశారు. సో మీ అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే నా క్యారెక్టర్ పేరు ఖ్యాతి. సో నేను ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్ ఈ క్యారెక్టర్లో చాలా డిఫరెన్స్, ఎందుకంటే కొంచెం థ్రిల్లర్స్ ఎక్కువ చేశాను. ఇక్కడ ఖ్యాతి అండ్ రాశికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. సో మీరు మూవీ చూసిన టైంలో యూ విల్ ఫైండ్ రాశి. సో నరేషన్ టైంలోనే నేను డిసైడ్ అయ్యాను ఈ మూవీ చేయాలి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఫ్రెష్ లుక్ ఉంటుంది, ఫన్. షీఈ్ ఫన్, షీఈ్ వెరీ రిలేటబుల్ గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్. అండ్ నెక్స్ట్ మన డైరెక్టర్ రామ్ గారు గురించి, హీ లుక్స్ లైక్ ఆల్ ది టైమ్ స్మైలింగ్ అండ్ ఫన్, బట్ సెట్లో హీ ఈజ్ సో డెడికేటెడ్. ఇంతమంది యాక్టర్స్ ఉన్నారు, ఇంతమంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, అందరికీ ఒక్క డేలో చేయాలంటే కొంచెం కష్టం, కానీ చాలా స్మూత్గా చేశారు మీరు సార్. అండ్ నాకు చాలా స్కోప్ ఇచ్చారు పర్ఫార్మెన్స్కి, చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఎగ్జాక్ట్గా చెప్పలేదు ఇది చేయాలి అని. దట్ యుల్ ఫైండ్ ఇన్ ద ఫిల్మ్. గోవింద్ రాజు గారు గురించి చెప్పాలి లేదా సార్? మీకు ప్రొడ్యూసర్ పిలవాలా, మీకు డైరెక్టర్ పిలవాలా, మీకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, మేనేజర్, ఆల్ ఇన్ వన్? ఆర్టిస్ట్, హీరో, యాక్టర్, పెద్ద యాక్టర్ సార్, ఖచ్చితంగా పెద్ద యాక్టర్. ఆడియన్స్ ఓకే సార్. మీరు చాలా ప్యాషనేట్గా మూవీలో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రమోషన్ వరకు ఎవ్రీథింగ్ హ్యావ్ టేకన్ ఆన్ యువర్ హెడ్ అండ్ మేనేజ్డ్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ ఓన్. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ప్యాషన్. మూవీ ఈజ్ అ లాంగ్ ప్రాసెస్. సో యూ విల్ డూ ఇట్ ఈవెన్ మోర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్. పిల్లోడు సినిమాలు ఇంతకుముందు చూశాను, కానీ నాకు అంత నచ్చలు. అప్పుడు ఈ సినిమాతో ఈ పిల్లోడు చాలా పరిణితి చెందిన నటన, చాలా బాగా చేశాడు. అన్ని ఎమోషన్లు దీంట్లో ఎంత న్యాచురల్గా చేశాడంటే అంత బాగా చేశాడు. అదే మాట చెప్పా పిల్లోడితో, ఈ సినిమాతో అసలు నువ్వు మంచి ఇది అవుతుందబ్బా నీకు అని చెప్పాను. ఇకపోతే రాశి సింగ్, ఈ అమ్మాయికి తెలుగు వచ్చిన సంగతి నాకు తెలియదు. చాలా మాట్లాడాను, తర్వాత తెలుగు వచ్చిందని సంగతి తెలిసింది. ఇకపోతే మ్యూజిక్ డైరెక్టర్ గారు వీళ్ళందరూ, పోతే డిఓపి అసలు ఆయన మాట్లాడకుండా పని చేసుకెళ్ళిపోయాడు. అసలు ఒక్కో టైంలో కాలిపోయేది నాకు. ఏంది ఎర్రట ఎండ, మే నెల రేకుల షెడ్డు, ఏంది ఒక్కోడు శ్వాస వచ్చి పడిపోతున్నాడు రోజుకొకడు, అయినా కనికరం లేదా మనిషికి. ఏంది అట్లాంటిది ఆ టైంలో ఏమో ఫిల్టర్లో అవి ఉంటాయి చూసావా, బటర్ పేపర్స్ ఏముండు, ఇట్లని కొట్టేస్తుంటాడు. లైటింగ్ ఎవడు రసం ఆవిడ అనుకునేవాడు నేను. అసలు తీరా సినిమా చూసిన తర్వాత చాలా బాగుందబ్బా, చాలా బాగుంది. ఇకపోతే డైరెక్టర్ విషయానికి వస్తే, అంటే మెత్తగా దించడం తెలుసుగా, కత్తె అసలు దిగినట్టు ఉండదు. ఏంది దిగితే పర్లా, దింపి ఎవడైనా సరే పొడిసిన తర్వాత అది పొడిసి ఇట్లా తిప్పాలా, తిప్పితే భలేగా ఉంటుంది. అట్లా తిప్పేవాడు అనమాట. ఇందాక అన్నాడే మా నందు అన్నాడు కదా, బాగుంది ఇంకోటి, ఈ రకంగా ఆయన చాలా ఏం కావాలో చాలా నిదానంగా మా ఛార్జ్ చేయించుకున్నాడు. ఇకపోతే మిత్రుడు మా అబ్బాయి, ప్రొడ్యూసర్ డైరెక్టర్ అజయ్ గారు, రాజ్ తరుణ్, రాశి అండ్ చీఫ్ గెస్ట్ రాజేష్ గారు, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈ మూవీ
లో సాంగ్స్ రిలీజ్ అయినాయి. ఇంతకుముందు ట్రైలర్ లాంచ్ అయింది. ఇప్పుడు ఈరోజు ట్రైలర్ ఆదిత్య మ్యూజిక్లో లైవ్ అయింది. కొన్ని బ్యానర్లు అక్కడ కొబ్బరికాయ కొట్టిందంటే ఇక్కడ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళే లైవ్ చేస్తారు అనేది ఒకటి ఉన్నది. అందులో మా గోవిందరాజు గారు రిజిస్టర్ అయ్యారు. అది ఏమైనా మీరే చేయాలి అని చెప్పి. అలాగే రాజ్ తరుణ్ గారు కూడా చాలా సినిమాలు మేము రిలీజ్ చేశాము. అలాగే మా శేఖర్ చంద్ర కాంబినేషన్ కూడా ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకు ఇస్తారు సార్ చూడండి అని చెప్పి. అలాగే ఆ కాంబినేషన్తో పాటు ఈ మూవీ చాలా మంచిగా వచ్చింది. పాటలు బాగున్నాయి, ట్రైలర్ బాగున్నాయి. 21st రిలీజ్ అవుతుంది. అందరికీ మంచి పేరు రావాలి. కొత్తగా డైరెక్టర్స్ అండ్ మిగతా యాక్టర్స్ అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నిరంజన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. గత సంవత్సరంన్నరగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నన్ను చాలామంది మాట్లాడు అంటే నేను ఇప్పుడే మాట్లాడడానికి ఇష్టపడలేదు. సమాధానం లేక, ధైర్యం లేక కాదండి, వెనక్కి తిరిగి చూడడం ఇష్టం లేక. నా ప్రలోభం లేకుండా చాలా జరుగుతూనే ఉన్నాయి. నేను చేయగలిగేదల్లా అటు ఇటు చూడకుండా ముందుకెళ్ళడం మాత్రమే. అక్కడక్కడ తొక్కే వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఎంత తొక్కినా పర్లేదు, నేను స్ప్రింకిల్ అంటండి. సో నాకు ఓకే. సరే, అవన్నీ వదిలేస్తే నిన్న గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ చూశానండి. మహేష్ బాబు గారి ఫ్యాన్గా చాలా హ్యాపీ. ఆ గ్లింప్స్ చూశాను. వన్ ఆఫ్ ది బెస్ట్ అనకూడదు, ఇట్ ఈస్ ది బెస్ట్ ఇప్పటిదాకా నేను చూసిన వాటిలో. చూడగానే అనుకున్నా, ఇది చూసిన తర్వాత ఏం చూసినా అసలు ఆనందం చెప్పి వెంటనే గుర్తొచ్చింది పొద్దున్న మా ట్రైలర్ లాంచ్ అని. సో నా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం ఓపెన్ మైండ్తో చూడండి మా ట్రైలర్. ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్. ఇది థియేటర్కి వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళేలాంటి సినిమా. 5 విన్నర్ మా ప్రొడ్యూసర్ మాధవి గారు, వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్ అండ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇన్స్పైరింగ్ పర్సన్. థ్యాంక్స్ అలాట్ అండి, థ్యాంక్ యూ. అండ్ మా గోవింద్ గారు ప్రతి క్షణం వెనకుండి ఆయన భుజాల మీద వేసుకొని, హైట్ కొంచెం తక్కువైనా సరే మొత్తం సినిమా అంతా భుజాల మీద వేసుకొని ముందుకు నడిపించారు. అండ్ మా డైరెక్టర్ రామ్, అంత ఓర్పు అంత క్లారిటీ కలిసి ఉండడం చాలా తక్కువ మందిలో చూస్తామండి. హీల్ డెఫినెట్లీ బీ అ ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్ హెడ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర, నేను పొద్దున్నే అనుకున్నా మేము ఇద్దరం కలిసి ఎన్ని సినిమాలు చేసామని లెక్కపడ్డం మానేశాను అని చెప్పి. శేఖర్ కూడా లెక్కపడ్డం మానేసినట్టు ఉన్నాడు. ఇది 3 కాదు డార్లింగ్, 4 నువ్వు చెప్పాక నేను లెక్క పెట్టా. మొన్న సరదాగా అనుకున్నాం కూడా ఒకసారి ఇద్దరు కలిసి కాంట్రాక్ట్ బేస్లో చేద్దామని చెప్పి. ఐ ఆల్వేస్ లవ్ టు వర్క్ విత్ యూ అండ్ మళ్ళీ కూడా చేయాలి డార్లింగ్. అండ్ మా డిఓపి ఆదిత్య, ఎస్పెషల్లీ క్రైమ్ కామెడీకి మ్యూజిక్ అండ్ విజువల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. హీ కిల్డ్ ఇట్. ప్రతి షాట్ కూడా చాలా బాగా వేసాడు. మమ్మల్ని కూడా చాలా బాగా చూపించాడు వెళ్ళి. థ్యాంక్ యూ. అండ్ ఆర్టిస్ట్ అజయ్ గారు, సార్ నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ. సినిమా కూడా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ నెల 21న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి మేము చాలా కష్టపడ్డాం. కంటెంట్ అండ్ స్క్రీన్ ప్లే ఆర్ ద హైలైట్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అది కాకుండా మేము చాలా ప్యాషనేట్గా చేసాం. ఎక్కడ మేము రాజీ పడలేదు క్వాలిటీకి కానీ దేనికి కానీ. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు ద టెక్నికల్ టీమ్. మా ఆదిత్య, హీ హెస్ డన్ ఎ ఫినామినల్ జాబ్. శేఖర్ చంద్ర గారికి నేను ఏం చెప్పినా తక్కువే. ఆయన థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా బాగుంది మ్యూజిక్ అది. తర్వాత మెయిన్ ఆర్టిస్ట్ రాశి అండ్ రాజ్ తరుణ్ చాలా బాగా చేశారు. రాజ్ తరుణ్ వాజ్ ఫినామినల్ అని చెప్పాలి. అండ్ రాశి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆ అమ్మాయి మన తెలుగు అమ్మాయి కాదు, కానీ చక్కగా తెలుగు నేర్చుకుని తనే డబ్బింగ్ కూడా చెప్పింది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ రాశి, దట్స్ ఎ గ్రేట్ క్వాలిటీ. ఐ థింక్ యూ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో. తర్వాత ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది, ఈ సినిమా ఈ స్టేజ్కి ఇలా రావడానికి కారణం ఇద్దరు. ఒకటి రమేష్ మా డైరెక్టర్, తర్వాత మా గోవిందరాజు గారు. ఎందుకంటే ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. ఇది కాకుండా సినిమా గురించి చెప్పాలంటే జనరల్గా క్రైమ్ కామెడీ అంటే మీరు చాలా చూస్తూ ఉంటారు, కానీ ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకోగలిగే క్రైమ్ కామెడీ ఇదే అవుతుందండి.
మీరు మొత్తం ఫ్యామిలీస్ అందరితో కలిసి వెళ్ళి చూడొచ్చు ఈ సినిమాని. మేము ఆల్రెడీ 4 ప్రివ్యూలు వేసాము. యాజ్ మై ప్రొడ్యూసర్ సైడ్ 4 ప్రివ్యూలు వేసాం. అందరినీ పిలిచాం. అసలు మేమే అనుకోవడమా చాలా బాగుంది అని, బయట వాళ్ళు కూడా చెప్తారా అని ఒక చిన్న టెస్ట్ లాగా. అందరికీ విపరీతంగా నచ్చింది. మేము పెయిడ్ ప్రివ్యూలు కూడా వేయబోతున్నాం అండి 19th 20 అలా. మీరందరూ వచ్చి సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ మీడియా సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం. ఇప్పుడిప్పుడే మేము ఇండస్ట్రీలోకి వచ్చి కొంచెం బేబీ స్టెప్స్ వేస్తున్నాం కాబట్టి మీ సపోర్ట్ కూడా చాలా అవసరం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరినీ అడిగాను, మీరు మాత్రం ఆన్సర్ చెప్పలేదు. డబ్బులు సంపాదించడం చాలా ఈజీ అని. మీ లైఫ్లో చాలా ఈజీ అయిందా? మాకు ఒక టిప్ చెప్పొచ్చు కదా, రోజు కష్టపడలేకున్నాం వచ్చి. డబ్బులు సంపాదించడం చాలా ఈజీ అని ఎవరైనా చెప్తే నమ్మొద్దు అని చెప్పడానికి సినిమా తీసానండి. అమేజింగ్. అండ్ 2 ఇంపార్టెంట్ పర్సన్స్ మర్చిపోయాను. రాశి అండ్ రాజ్ వీళ్ళిద్దరూ ఉంటే ఒక పిక్నిక్ లాగా సరదాగా ఉండేది. సెట్ అంతా ఎప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉండేది. అండ్ బాగా యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు, చాలా కోఆపరేట్ చేశారు. సో థ్యాంక్స్ టు యూ. అలాగే ఈ సినిమా కంపల్సరీ ఒక మాట అయితే చెప్తానండి. ఈ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం ఈ స్క్రీన్ ప్లేని మాత్రం ఫిల్మ్ స్కూల్స్లో మెటీరియల్ కింద వాడతారు. స్క్రీన్ ప్లే అంత బాగుంది. నేను మెయిన్ స్క్రీన్ ప్లే బేస్ నచ్చే ఈ సినిమాలోకి ఎంటర్ అయ్యాము. ఆల్మోస్ట్ 1 year పైనే స్క్రిప్ట్ వర్క్ చేసాం స్క్రీన్ ప్లేకి. మీరు చూస్తే సినిమా అర్థమైపోతుంది ఎంత వర్క్ చేసాం అనేది. సో తర్వాత కొన్ని సినిమాలు ఏంటంటే మనం థియేటర్లో మర్చిపోతాం, కొన్ని సినిమాలు బయటికి వెళ్ళాక మర్చిపోతాం, కొన్ని సినిమాలు ఇంటికి వెళ్ళాక మర్చిపోతాం, కొన్ని సినిమాలు పడుకునేటప్పుడు మర్చిపోతాం, నెక్స్ట్ డే మర్చిపోతాం. కానీ ఈ సినిమా మీకు క్యారీ ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు. థియేటర్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు మాట్లాడుతూ ఉంటారు, ఇంటికి ఫ్రెండ్కి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ చెప్తారు ఈ సినిమా గురించి, మళ్ళీ నెక్స్ట్ డే కూడా మాట్లాడతారు. అంత క్యారీ చేస్తుంది మీకు ఈ సినిమాని. సో ఈ సినిమా మీకు గుర్తుండే ఉంటుందండి ఈ సినిమా. రెండోది, ఈ సినిమా నార్మల్గా వెళ్ళేటప్పుడు ఏ మైండ్ సెట్తో వెళ్తారో నాకు తెలుసు, కానీ వన్స్ టైటిల్ చూసిన వెంటనే ఫోన్స్ అన్ని పక్కన పెడతారు, మొత్తం సినిమాలో కాన్సన్ట్రేట్ అవుతారు. అప్పుడే అయిపోయిందన్న ఫీలింగ్ వస్తుంది. నవ్వుతానే ఉంటారండి, సీట్లన్నీ లూజ్ అయిపోతాయి, అంత నవ్వుతారు. ఎందుకంటే మేము 4 ప్రివ్యూలు వేసాం. నేను రకరకాల పీపుల్ని ఆల్ ఏజ్ వాళ్ళకి చూపించాను. ఆల్మోస్ట్ 150 to 200 మెంబర్స్ చూపించాను. ఈ థియేటర్లో కూడా ప్రివ్యూ చేశాను. సో ఎవ్రీవన్, ఒక్క కంప్లైంట్ లేదు, ఒక్క సీన్ గురించి కాదు, 20 సీన్లు కూడా మిమ్మల్ని నవ్విస్తుంది. ఆర్టిస్ట్ ప్రతి ఒక్కళ్ళు క్యారెక్టర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.